నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో అందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగానో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ 8th సీజన్ అయితే అసలు ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే 24 గంటలు పూర్తి కాకముందే లోపల బిగ్ బాస్ లోపల డిసిషన్ స్టార్ట్ అయిపోయిందని కూడా అనొచ్చు. ఎందుకంటే సోనియా అలాగే శేఖర్ భాష మధ్యన ఫుడ్ వార్ అయితే బాగా జరిగిపోయింది. సో ప్రోమోలో కూడా మనందరం చూసాము. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే అందరూ ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందా, బిగ్ బాస్ సీజన్ 8 అనేసి మనం ఎంతగానో వెయిట్ చేసాము. సో ఫైనల్ డే అయితే వచ్చేసింది. అలాగే 1 ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రోమో రిలీజ్ అయింది సెకండ్ డే. అయితే ప్రోమోలో ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు సోనియా అలాగే శేఖర్ భాష కూడా ఫుడ్ గురించి, ఆరెంజెస్ గురించి ఫైట్ చేస్తున్నట్టు జరిగింది. సో అక్కడ అంత రియాక్ట్ అవ్వచ్చు అనేసి అంటారా, లేకపోతే అక్కడ బిగ్ బాస్ ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా, లేకపోతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది అనొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే బిగ్ బాస్ దాంట్లో బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా. బిగ్ బాస్లో స్క్రిప్ట్ అనేదే ఉండదు. ఓకే, అది నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మకపోయే వాళ్ళు నమ్మకపోండి, వాళ్ళ కర్మ. ఇంకా దాని గురించి ఎవరైనా చెప్పలేరు. స్క్రిప్ట్ ఉంటుంది అంటే ఎవరి చేత ఎలాంటి స్ట్రాటజీ క్రియేట్ చేస్తే అది ఎలా టర్న్ అవుతుంది అనే స్క్రిప్ట్ బిగ్ బాస్ మైండ్లో ఉంటుంది. కానీ మీరు ఇలా చేయండి, మీరు ఇలా చెప్పండి అని మాత్రం ఉండదు. సరే, ఇక అసలు నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు జరిగిన గొడవ బత్తాయి గొడవ. సీజన్ 2 నిమ్మకాయ గొడవతో స్టార్ట్ అయింది. ఆ నిమ్మకాయ గొడవ ఒక ఆయన్ని విన్ కూడా చేసి పడేసింది. సరే, ఇక ఆయన గురించి మనకి ఎందుకు లేదు, ఒక పనికి మళ్ళీ టాపిక్. అసలు విషయానికి వస్తే శేఖర్ భాషను ఆ ఫ్రీది వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒకటి ఆడుకోవాలి. బిగ్ బాస్ ఆ టాయ్స్ ఇవ్వడు. టాయ్స్ ఇస్తే దానికి ఒక టాస్క్ పెడతాడు. టాస్క్ మందం వరకే ఆ టాయ్ అక్కడ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అంతే కదా. ఈయనకి ఎందుకో ఏదో ఆడుకోవాలనిపించింది. చాలామంది క్రికెట్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ బేసిక్గా ఏదైనా బంతుల్లాగా ఏమైనా కనబడితే అలా క్యాచ్ చేసి ఆడుకుంటూ ఉంటారు. అదొక సరదా. మోస్ట్లీ మా అందరి ఇళ్లలోనూ ఉంటుంది అది. కాకపోతే ఏంటంటే బాల్స్తోనో ఇంకా దేనితోనో లేదా పేపర్స్ రోల్ చేసి ఆడడం, టిష్యూస్ రోల్ చేసి ఆడుకుంటే ఒకలాగా ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళే లేదా అమ్మాయిలకు సంబంధించి రిబ్బన్స్ లేకపోతే ఏవో ఉంటాయి కొంచెం, అలాంటి వాటితో ఆడినా పర్వాలే. ఇట్లా కాకుండా వెరైటీకి ఇట్లా ఏం చేశారంటే మంచి అప్పుడే బత్తాయిలు వచ్చాయి, ఆరెంజ్లు వచ్చాయి. అవి కూడా ఫారిన్ ఆరెంజ్లు, నాగ్పూర్వి కాదు. సో కాలిఫోర్నియా ఆరెంజ్లు. వాటితో ఏం చేశాడు, చక్కగా ఆడుతూ ఉన్నారు. అవి కింద పడుతున్నాయి, మళ్ళీ తీసి ఇసిరేస్తున్నారు, మళ్ళీ కింద పడుతున్నాయి, ఇసిరేస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న 2-3 ఆరెంజ్లతో ఈయన ఇసిరడం, ఈయన దగ్గర ఉన్న ఆరెంజ్లో అటు ఇసిరడం. ఈ అమ్మాయి రేషన్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా, మేబీ. నేను చూస్తానని అనుకుందా లేదు. రేషన్ మెయింటైన్ చేసినా చేయకపోయినా తర్వాత సంగతి. ఒక హౌస్ మేట్గా చూసుకుందాం. ఇప్పుడు తను ఎవరైనా సరే కొంతమంది ఎంటర్టైన్ ఫీలర్, హే భలే ఇసిరేవ్ అన్నారు. ఈ పిల్లకి నచ్చలా, నాకు నచ్చదు పర్సనల్గా చెప్పాలంటే. మనం తినే ఫుడ్ని అలా అటు ఇటు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం తినలేము. అందులోకి ఆరెంజ్ కింద పడగానే అది కొంచెం స్క్వీజ్ అయిపోతుంది. స్క్వీజ్ అవ్వడం పక్కన పెడితే నారింజ, ఇది చాలామందికి తెలియదు, సైంటిఫికల్గా కూడా చెప్పుకుందాం. తోల్లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. ఆ జస్ట్ని కూడా మనం వంటల్లో వాడతాం, నారింజని జ్యూస్లో వాడతాం, దాన్ని కూడా వాడతాం. వంటల్లోనూ వాడతాం, జ్యూస్లోనూ వాడతాం, కాస్మెటిక్స్లోనూ వాడతాం, అన్నిట్లోనూ వాడతాం. దాని జస్ట్లో ఒక పీల్లో ఏదో సంథింగ్ ఉంటుంది, దీంట్లో ఏదో సంథింగ్ ఉంటుంది, మధ్యలో ఉండే వైట్లో కూడా సంథింగ్ ఉంటుంది. సో నువ్వు దాన్ని ఏం చేస్తావు, తెచ్చినప్పుడు హాఫ్ కట్ చేసావనుకో, దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది. నీ జస్ట్లో ఉన్న ఆయిల్స్ అవి ఇవి కూడా దాంట్లో చేరి నీకు ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది. తర్వాత ఏం చేస్తావు, లేదు అంటే పండు కోయకుండా కేవలం దాన్నే పీల్ని అలా జస్ట్ తీస్తావు. నీకు అది కేక్స్ పైన మ్యారినేటింగ్కి దీనికి ఉపయోగపడుతుంది. లేదు, పీల్ తీసి దాన్ని ఇంకో రకంగా వాడుకుంటాం, ఫేస్ ప్యాక్లోనో లేకపోతే దాన్ని కూడా ఇంకేదైనా రెసిపీస్లోనో యూస్ చేస్తావు. అది నీ ఇష్టం. డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆ పండు నీ కిందేసి పైన టపా కొడితే అది ఎటు కాకుండా అవుతుంది. అండ్ తినలేము. ఇప్పుడు మనం కొనడానికి వెళ్ళినప్పుడు 2-3 కింద పడితే అది తీసి ఏమి అవ్వదు. వాటిని అక్కడ పెట్టి మళ్ళీ కొత్త ఫ్రూట్స్ తీసుకుంటాం. అది కామన్. అంటే కొంతమందికి నచ్చదు. పైగా హౌస్ అంతా డర్ట్. అవునా, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆరెంజ్ పీల్ ఇట్స్ నాట్ ఏ కవర్డ్. అంటే నువ్వు
ఇఫ్ ఇట్ ఈస్ సీల్డ్ కవర్డ్ అనుకో, నువ్వు కొట్టిన లోపల ఏం అవ్వదులే, లోపలికి ఏం పోదులే అన్నట్టు ఉంటుంది. అవును. నీ జస్ట్కి ఏ చిన్న క్రిమికీటకాల లోపల ఉన్నా అది ఫ్రూట్ అంతా పాకుద్ది అంతే. దాని తత్వం అది అలా తయారైంది. ఈ అమ్మాయికి అంత తెలివి ఉందా తెలిసనిందా అనేది పక్కన పెట్టేస్తే, తెలివి ఉన్నా తెలియకుండా అన్నా చేసింది అయితే తప్పు అంతే. అంటే మనుషులు తినేలాగా ఎందుకు అంత ఇదిగా చేసింది అంటే, మనుషులు ఎవరు అట్లా తినరు. కిందేసి మీదేసి అటు కొట్టి ఇటు కొట్టి ఇటు కొట్టేసి మళ్ళీ దాన్ని చీల్చి తినరు ఎవరు. బేసిక్గా జరగదు చెప్పాలి అంటే. ఈవెన్ పిల్లలు కూడా కింద పడేసే ఏయ్ అని చెప్పి 4 అంటాం వాళ్ళని, మళ్ళీ వాడికి ఇచ్చి తినమనం. కుదరా ఇది కింద పడింది, నువ్వు అటు ఇటు ఆడేసావు, అది తీసే ఇంకొకటి ఇస్తామంటాం. కోపం తెచ్చుకోం, ఎందుకంటే పిల్లోడే తెలియకే కదా వాడు చేసింది. మరి ఇక్కడ కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, నీకు తెలివి ఉండి సో నువ్వు దాన్ని ఏం చేస్తావు, తెచ్చినప్పుడు హాఫ్ కట్ చేసావు అనుకో, దాన్ని ఇలా స్క్వీజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది. నీ జస్ట్లో ఉన్న ఆయిల్స్ అవి ఇవి కూడా దాంట్లో చేరి నీకు ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది. తర్వాత ఏం చేస్తావు, లేదు అంటే కోయకుండా, పండు కోయకుండా కేవలం దాన్నే పీల్ని అలా అలా జస్ట్ తీస్తావు. నీకు అది కేక్స్ పైన మ్యారినేటింగ్కి దానికి దీనికి ఉపయోగపడుతుంది. నువ్వు అలా చేయడం తప్పే కదా. అంటే ఒకరికి చెప్పే ఇదిలో నువ్వు ఉన్నావు, యూ షుడ్ నాట్ డూ దట్. సో ఆ విధంగా చూసుకుంటే ఆరెంజెస్తో తను గేమ్ ఆడడం నిజంగా తప్పు. ఆరెంజ్ అనే కాదు, నువ్వు ఏ ఫ్రూట్తో ఆడినా తప్పే అది అంతే. సో ఈ అమ్మాయికి నచ్చలేదు ఆ విషయం, తనకు నచ్చని విషయాన్ని తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈయనకి ఏంటంటే, నువ్వెవరు నచ్చడానికి, నీకేంటి ఇది, ఎవరికి లేని ఇది నీకే ఎందుకు కలిగింది, నేను చేసిన తప్పైతే బిగ్ బాస్ చెప్పుకుంటాడు, లేకపోతే ఇంకెవరో చెప్పుకుంటారు, అసలు నా ఇష్టం, ఆ రూల్ ఏమన్నా రాస్తుందా హౌస్లో అని రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడు, అంటే నువ్వెవరు నన్ను అనడానికి. అండ్ శేఖర్ భాష అదే పండుని తీసుకుని తింటూ అంటే నేను మనిషిని కాదా ఇప్పుడు అనేసి కూడా అన్నాడు సోనియా. మనుషుల్లా తినండి అంటే ఆ అర్థం నువ్వు పశువు అని కాదు, ఏ మనిషి అలా తిండు, మీరు అలా చేయకండి అనేది కొంచెం ఆవేశంలో మనకు కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు సాంబార్ గీంబార్ అంటారు, సాంబార్ ఉంటుంది గీంబార్ ఉండదు, ఊరికి అలా అంటారు, అది అట్లా వస్తుంది నోటికి అంతే. సమ్ టైమ్స్ అట్లా ఆవిడ కూడా అలా మనుషుల్లాగా అలా చేయడానికి కొంచెం ఆవేశంలో అనిందే తప్పితే అందులో ఏం లేదు. ఈయన కూడా అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు సీరియస్ అయ్యారో కూడా చెప్తా, ఫుటేజ్ కోసమే. ఎంత ఆవిడకి మండిన 50%, ఇంకో 50% ఇదేదో బాగుందే అంశం, దీన్ని బాగా లేవనెత్తొచ్చు అనే ఇంటెన్షన్ కూడా లోపల నుంచి వస్తుంది. అమ్మ నువ్వు అంత ఫుటేజ్ ఇచ్చి నేను సైలెంట్గా ఉంటే నాకు మరి నిన్నటి దాకా ఇంటర్వ్యూలు అంతంతా రెచ్చిపోయి ఇవాళ నువ్వు ఒక అమ్మాయి మళ్ళీ అనగానే నేను ఇలా ఉన్నాను అనుకో, నో, నేను కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకుంటేనే సెట్ అవుతుంది అన్నట్లుగా తను ఆల్రెడీ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే శేఖర్ భాష అదే తప్పు. వీకెండ్లో నాగార్జున గారు ఎలాగో ఈ విషయం చెప్తాడు. నాట్ ఓన్లీ శేఖర్ భాష, బిగ్ బాస్ హౌస్ అనే కాదు, బయట కూడా చెప్తున్నాం రెగ్యులర్ జనాలకి, పండ్లు కూరగాయలు ఇవేవైతే ఉన్నాయో వాటిని పద్ధతిగా దేనికి వాడాలో దానికే వాడండి. సొరకాయ దొరికింది కానీ క్రికెట్ బ్యాట్లో వాడడం, నారింజ దొరికింది కానీ బాల్ లాగా యూస్ చేయడం లాంటివి చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసే కదా, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.